ఫ్రెండ్స్ మన పీసీ మదర్ బోర్డ్‌లోని ఈ బ్యాటరీని కదపడం వల్ల విండోస్ ఓఎస్ అనేది కరప్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎలాగో చెప్తా వినండి. మన మదర్ బోర్డ్‌లోని సీమోస్ బ్యాటరీ అని చెప్పి ఒక బ్యాటరీ అయితే ఉంటుంది. దీనికి దగ్గరలోనే మనకి సీమోస్ చిప్ అని చెప్పి ఒక చిప్ అయితే ఉంటుంది. సీమోస్ అనగానే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. ఈ చిప్ ఏం చేస్తుంది అంటే మన విండోస్ ఓఎస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క బూట్ సెక్షన్ అంటే అది ఏ విధంగా ఆన్ అవ్వాలి, దాని యొక్క ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియని, అలాగే మన సిస్టమ్ యొక్క టైము, డేటు, డిఫాల్ట్ సెట్టింగ్సు, బయో సెట్టింగ్సు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని కూడా దీంట్లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటుంది. నెక్స్ట్ టైం మన పీసీని షట్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసినప్పుడు మన డిఫాల్ట్ సెట్టింగ్స్లో మన పీసీ ఆన్ అవ్వడానికి ఈ సీమోస్ చిప్ అనేది యూజ్ అయితే అవుతుంది. అయితే మన పీసీ అనేది పవర్ సప్లై అయితే పనిచేస్తుంది. అంటే పవర్ సప్లై ఉన్నంతసేపు పీసీ ఆన్ అవుతుంది. వన్స్ పవర్ సప్లై ఆగిపోతే మన పీసీ అనేది కూడా ఆగిపోతుంది కదా. ఇలా ఆగిపోయినప్పుడు ఈ సీమోస్కి గనక కంటిన్యూస్లీ పవర్ దొరకలేదనుకుంటే నెక్స్ట్ టైం మన పీసీని ఆన్ చేసినప్పుడు మన విండోస్ ఎక్కడ లోడ్ అవ్వాలి, ఎలా లోడ్ అవ్వాలి, ఆ బూట్ మెనూ అనేది ఇది మర్చిపోయి మనకు ఒక ఎర్రర్ మెసేజ్ అయితే ఇస్తుంది. దీనివల్ల విండోస్ అనేది కరప్ట్ అయితే అవుతుంది. సో అలా కరప్ట్ అవ్వకుండా ఉండడానికి మనకి దీనికి బ్యాకప్ పవర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ బ్యాకప్ పవర్ ఈ సీమోస్ బ్యాటరీ. ఇది ఏం చేస్తుందంటే ఈ సీమోస్ చిప్కి కావాల్సినంత బ్యాటరీ అయితే పవర్ అయితే కంటిన్యూగా బ్యాటరీ ద్వారా ఇస్తూ ఉంటుంది. వన్స్ మన పీసీ షట్ డౌన్ అయిపోయిన తర్వాత కూడా దీనికి కంటిన్యూస్లీ పవర్ దొరికి మన డేటు, టైము, బయో సెట్టింగ్స్, బయోసు, దాని యొక్క సెట్టింగ్స్, విండోస్ సెట్టింగ్స్ ఇవన్నిటిని కూడా దీంట్లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఆన్ చేసినప్పుడు ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్కి తీసుకురావడానికి అయితే ఇది ప్రయత్నిస్తుంది. అలాగే డేట్ అండ్ టైంని కూడా ఇది చేంజ్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా పవర్ దొరకడం ద్వారా. సో దీన్ని కనుక మనం కదిపినట్టయితే ఏమవుతుందంటే ఈ సీమోస్ చిప్కి పవర్ అనేది దొరక్క ఇది ఎలా లోడ్ అవ్వాలి ఏంటి అనేది తెలియక మనం నెక్స్ట్ టైం మన పీసీని ఆన్ చేసినప్పుడు ఇది మనకి కరప్ట్ అనేది చూపిస్తుంది. సో అలా మీకు ఎప్పుడైనా చూపిస్తుంది అంటే కనుక అక్కడ మీకు ఎర్రర్లో మీరు సీమోస్ బ్యాటరీని సరిగ్గా ఇన్స్టాల్ చేయండి అని చెప్పేది మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ టైంలో మీరు పీసీని ఆఫ్ చేసి ఆ బ్యాటరీని రిమూవ్ చేసి నీట్గా తుడిచి మళ్ళీ యథావిధిగా దాంట్లో ప్లేస్ చేసి ఆన్ చేయడం ద్వారా మీ విండోస్ ఓఎస్ అనేది మళ్ళీ యథావిధిగా ఆన్ అయ్యి మీ పీసీ అయితే పనిచేస్తుంది. సో ఈ సీమోస్ బ్యాటరీ అనేది కంపెనీ టు కంపెనీ వేరే అయితే చేస్తుంది. కొన్ని ఏమో మీకు 2 ఇయర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తే, మరికొన్ని మీకు అప్ టు 10 ఇయర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తాయి. అంటే దీని అర్థం ఏంటంటే వన్స్ మీరు మీ పీసీని షట్ డౌన్ చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మీ పీసీని ఆన్ చేసినా మీకు సేమ్ ఓఎస్ మీరు ఎప్పుడైతే 10 సంవత్సరాల క్రితం ఎక్కడైతే ఆఫ్ చేశారో అదే సెట్టింగ్స్లోనూ డే టు టైము చేంజ్ అయ్యి మీకు కంప్లీట్గా 10 సంవత్సరాల తర్వాత కూడా చూసే అవకాశాలు అనేవి బ్యాటరీని బట్టి డిపెండ్ అయితే అయ్యి ఉంటాయి. సో ఒకవేళ మీకు ఎలాంటి ఎర్రర్ ఎప్పుడైనా వచ్చిందనుకుంటే కనుక మీరు కంగారు పడకుండా మీ సీమోస్ బ్యాటరీని మీరు కదుపుంటేనే ఈ ఎర్రర్ వస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ నీట్గా ఇన్సర్ట్ చేయడం ద్వారా మీకు కంప్లీట్ ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయితే అవుతుంది. సో మీకు ఈ టాపిక్ నచ్చింది అయితే అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.